కదా ఎలా రాస్తారు సార్ ఎగ్జామ్? ఎగ్జామ్ పర్వాలేదండి, బాగా టఫ్గా ఉంది పేపర్ అయితే. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ 2020 ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము మేము. కొంచెం ఈజీగా ఉంటుంది అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయరే కాస్త బెటర్ ఒక మాట చెప్పాలంటే. మెయిన్ ఏంటంటే ఇండైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చాడు, డైరెక్ట్ క్వశ్చన్లు ఏది కూడా తక్కువ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 100లో మాక్సిమం అయితే ఒక 20 ఇచ్చాడేమో డైరెక్ట్ క్వశ్చన్లు. అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్లు, కంక్లూజన్స్ అండ్ అజంప్షన్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. అసలు ముందు ఆ క్వశ్చన్ పేపర్స్ అవడానికి మాకు 1.5 అవర్ పట్టింది ఈజీగా. ఆ సెక్షన్ ఎత్తుకున్నాక బుక్లో అట్లా 1 అవర్ పట్టింది ఈజీగా. సో టఫ్గా ఉంది, ప్లస్ టైం కన్జ్యూమ్ పేపర్ ఇదంతా. సో చెప్పలేము, మేబీ ఎంతమంది పాస్ అవుతారు ఎంతమంది ఫెయిల్ అవుతారు కూడా గ్యారంటీ లేదు. బట్ చెప్పండి సార్, మీరు రాసిన దాంట్లో ఏ సబ్జెక్ట్ కొంచెం ఈజీగా అనిపించింది? ఈ కాన్స్టిట్యూషన్ ఈజీగా ఉంది సార్. కాన్స్టిట్యూషన్ ఈజీగానే ఉంది, ప్లస్ సిఆర్పిసి యాక్చువల్లీ ఎక్కువ మేము సిఆర్పిసిపి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టాము, వాటిలో తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో కూడా 5-6 క్వశ్చన్లు అడిగాడు. యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పట్టించుకోరు, బట్ అందులో ఎక్కువ 5-6 క్వశ్చన్లు అడిగాడు. అండ్ కంపెనీస్ యాక్ట్లో కూడా 2 క్వశ్చన్లు అడగాలి, కంపెనీస్ యాక్ట్లో కూడా 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లకు ఇచ్చాడు. అంటే ఎక్కువ అవుట్ ఆఫ్ యాక్చువల్గా అందులో కూడా 4 రావాలి, కంపెనీస్ యాక్ట్లో కూడా 4 రావాలి, కానీ 6 దాకా ఇచ్చాడు. 6 దాకా ఇచ్చాడు. ప్లస్ మెయిన్ ఏంటంటే సిఆర్సిపిలో తక్కువ ఇచ్చాడు, అండ్ సిపిసిలో బాగానే ఇచ్చాడు. ఇది ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 3 యాక్ట్లు కూడా కొత్తగా అమెండ్మెంట్ చేశారు కదా, ఓల్డ్ నుంచి న్యూకి. 2 చూసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్ వాడు ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఒక బుక్కే సరిపోలే, 2 చూసుకోవాల్సి వచ్చింది. సో పేపర్ అయితే టఫ్గా ఇచ్చారండి. బట్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కానీ ఏమన్నా డౌన్ చేస్తే కథ మా జూనియర్స్కి ఉపయోగపడుతుంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్లు మినిమం పాస్ వరకు ఇచ్చింది, రెస్ట్ ఆఫ్ స్కోరింగ్ ఇచ్చుంటే బాగుండేది. అలా నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం సజెషన్ చెప్తారు? అంటే ఈ పేపర్ చూసే నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కైండ్లీ గో త్రూ సిపిసి, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఈ 4 వెళ్ళిపోండి. అండ్ అందులో కూడా ఓన్లీ సెక్షన్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎగ్జామ్కి అందరూ బుక్స్ పట్టుకొని సెక్షన్ చూసి పెట్టవచ్చని ఆ ధీమాతో వస్తారు, బట్ ఆ ధీమా వద్దు. అట్లీస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ అన్న మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి వాడు ఆన్సర్ ఇస్తున్నాడు, కానీ బట్ ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. మన అజంప్షన్ చేసి ఏది కరెక్ట్ కాదా పెట్టుకోవాలి. సో అంటే ఓవర్ నైట్లో లేదా ఓవర్ 2 డేస్లో ఈ ఎగ్జామ్ అయితే క్లియర్ చేసేది కాదు. మినిమం 1 మంత్ 2 మంత్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. చేస్తేనే ఖచ్చితంగా మనం క్వాలిఫై అవుతాం, లేకపోతే చెప్పలేం. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏమన్నా రిపీట్ అయినాయి క్వశ్చన్స్ ఏమన్నా? 2015 2 అయినాయండి, 18లో ఒక 4 అయినాయి, అండ్ 19లో ఏం అవ్వాలి పెద్దగా. 19లో అవ్వలేదు, కానీ బట్ 20లో మాత్రం 2-3 అయినాయండి. నేను ఆల్రెడీ మొన్న కూడా 15, 16 చూసాను, 2-3 రిపీట్ అయినాయి. కాకపోతే అవి కూడా ఇండైరెక్ట్గా ఇచ్చారు క్వశ్చన్లు, మ్యాక్సిమం అన్ని ఇండైరెక్ట్గా ఇచ్చారు క్వశ్చన్. ఆ లెందే సరిపోయింది మనకు చదవడానికి. సో ఎక్కడన్నా పైన ఇంగ్లీష్లో అర్థం కాబట్టి కింద తెలుగు కూడా చదువుకున్నాం కదా, సో అది కూడా ఇబ్బంది అయిపోయింది మనకి. థ్యాంక్ యూ అండి.